తమ చేతుల్లోనే అధికారం, అడిగేదెవడు అన్నట్లుగా ఇన్నాళ్లు వ్యవహరించారు. రెవెన్యూ, మున్సిపల్ ఇలా ఆయా శాఖల అధికారులను చెప్పు చేతల్లో పెట్టుకున్నారు. సంవత్సరాల పాటు ఆస్తి పనులు కట్టకుండా అద్దెలు వసూలు చేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అన్ని రోజులు ఒకేలా ఉండవన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకున్నారు. మున్సిపల్ కమిషనర్ కూడా జులిపించడంతో డొంక కదులుతోంది. ఆస్తి పనులు చెల్లించకపోవడంతో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గల రెవెన్యూ క్లబ్, కమర్షియల్ కాంప్లెక్స్ లకు మున్సిపల్ అధికారులు లాక్ వేయడంతో అసలు గుట్టు రట్టయింది. నగరంలోని కలెక్టరేట్ ఎదురుగా ఉన్న రెవెన్యూ గార్డెన్, రెవెన్యూ క్లబ్, కమర్షియల్ కాంప్లెక్స్ ను సీజ్ చేసిన విషయం తెలిసిందే. మున్సిపల్ కార్పొరేషన్ కు 87 లక్షలు డిమాండ్ కాగా 90% వడ్డీ మాఫీ పోగా 34,80,000 చెల్లించాల్సింది. 2 సార్లు డిమాండ్ నోటీస్ ఇచ్చినా కూడా స్పందించకపోవడంతో భవనాలను సీజ్ చేశారు మున్సిపల్ అధికారులు. కాంప్లెక్స్ షట్టర్లను సీజ్ చేసినప్పటికీ రెవెన్యూ అసోసియేషన్ పాలక వర్గంలో కదలిక లేకుండా పోయింది. దీంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట గల రెవెన్యూ క్లబ్, రెవెన్యూ గార్డెన్ వ్యాపార సముదాయాలకు ఏటా లక్షల్లో అద్దెలొస్తున్నాయి. కమర్షియల్ కాంప్లెక్స్ లోని 18 షట్టర్లకు నెల నెల అద్దెలొస్తున్నాయి. అద్దెల ద్వారా వచ్చిన లక్షలాది రూపాయల ఆదాయం ఎక్కడికి పోతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా మున్సిపల్ కార్పొరేషన్ కు ఆస్తి పనులు చెల్లించకపోవడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీటికి సుమారు 22 ఏళ్లుగా ఆస్తి పనులు చెల్లించకుండా మున్సిపల్ అధికారులను మేనేజ్ చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు. ఓ పేద మధ్యతరగతి యజమాని 1 సంవత్సరం ఆస్తి పన్ను కట్టకుంటేనే ఒత్తిడి చేసి వసూలు చేసే మున్సిపల్ అధికారులు ఇలా సంవత్సరాల తరబడి బకాయిలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆస్తి పన్ను బకాయిలు 90% వడ్డీని మాఫీ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆఫర్ ఇచ్చినప్పటికీ చెల్లించకపోవడం లెక్కలేనితనంగా పలువురు అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ క్లబ్ సంక్షేమ సంఘం పాలక వర్గంలో ఇంకెన్ని లొసుగులున్నాయో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇంత జరిగినా రెవెన్యూ ఉన్నతాధికారులు, పాలక వర్గం స్పందించకపోవడం విశేషం. 3 నెలల నుంచి తిరుగుతూ బకాయిల వారికి అందరికీ నోటీసులు ఇచ్చుకుంటూ చివరికి జప్తు నోటీసు కూడా జారీ చేసినాను. చెల్లించిన వారి ఆస్తులను సీజ్ చేస్తూ వస్తున్నాం. అందులో ఇప్పటి వరకు 8 ఆస్తులను సీజ్ చేయగా 6 చెల్లించారు. గార్డెన్ మరియు రెవెన్యూ క్లబ్ వాటికి సంబంధించిన కమర్షియల్ షాపులను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇట్టి విషయమే వారికి పలుమార్లు చెప్పినాను, వినకపోవడం వలన నిన్న రెవెన్యూ గార్డెన్, రెవెన్యూ క్లబ్ మరియు కమర్షియల్ షాపులను సీజ్ చేయడం జరిగింది. కరీంనగర్